నిష్ఫలమైన జీవితాలను ఫలభరితముగా మార్చు దేవుడు ఈ దినాన దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిష్ఫల జీవితాలను ఫలభరితంగా మార్చు దేవుడు ఆయన. నిష్ఫలము దానికి వ్యతిరేకమైన ఆ పదం ఫలభరితం. నిష్ఫలం అంటే ఫలాలు లేకపోవడం, ఫలభరితం అంటే ఫలసహితమైన జీవితాలు. నిష్ఫలమైన జీవితాలు దేవుని దగ్గరికి వస్తాయంట ఆయన ఏం చేస్తాడు అంటే ఫలభరితమైన జీవితాలుగా చేస్తాడు. గాడ్ ఆఫ్ సెకండ్ ఆపర్చునిటీ. ఆయన ప్రతి ఒక్కరికి ఆయన దగ్గర రెండో అవకాశం ఉంది. లోకంలో ఎక్కడ ఏ పరిస్థితుల్లో కూడా అవకాశాన్ని పోగొట్టుకుంటే మన జీవితాలలో తిరిగి పొందుకోలేమేమో, కానీ నీవు నీ స్థితిని తెలుసుకొని ప్రభు దగ్గరికి రాగలిగితే ఆయన రెండో అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తాడు. భక్తుల జీవితాల్లో, బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాల్లో ఎంతమంది జీవితాల్లో ఆయన రెండో అవకాశాల ద్వారా వారిని ఫలభరితమైన ఫలసహితమైన ఉన్నతమైన జీవితాలుగా మార్చిన దేవుడిగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఈరోజు ఈ ఉదయకాలం మందు దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఫలభరితమైన జీవితాలుగా, ఫలాలు కలిగిన జీవితంగా, ఫ్రూట్ఫుల్ లైఫ్, మనం ఫలాలు కలిగిన జీవితాలుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నేటి దినాల్లో మానవ జీవితాల్లో నిస్సారం, నిస్సహాయత, దీనస్థితి, లేని స్థితి, ఇటువంటి అనేక మంది జీవితాలలో ఎంతో నిరాశ గూడు కట్టుకుని పోయింది. వాటికి పరిష్కారం లోకంలో ఎక్కడ దొరకదు, కానీ ఒకే ఒక్క పరిష్కారం, ఒకే ఒక్క మార్గం యేసు క్రీస్తును నువ్వు పొందుకోవడం ద్వారా ఈరోజు నీ స్థితిని నువ్వు మార్చుకోవడానికి అవకాశం ఉంది. చూడండి, దేవుని యొక్క వాక్యంలో దేవుడు పిలుస్తున్నాడు మనందరినీ కూడా. ఎందుకంటే టు చేంజ్ యువర్ లైఫ్, మన జీవితాలను మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు వాక్యంలో దేవుడు ఆయన చాలా ఆశ్చర్యకరంగా దేవుడు పనిచేసిన విధానాలు, దేవుడు ఎన్నుకున్న వ్యక్తులు, దేవుడు పనిచేసిన స్థలాలు మనకి బైబిల్ గ్రంథంలో ఆలోచిస్తే చాలాసార్లు మనకెంతో ఆశ్చర్యానికి గురవుతాయి. అసలు దేవుడు పనిచేసిన స్థలాలు, ప్రభువారు ఆయన పనిచేస్తున్నప్పుడు ఒక శిష్యుడు అంటాడు, నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అంటున్నాడు. అంటే అర్థం ఏంటంట, నజరేతులో మంచిది ఏది లేదు కదా, నజరేతులో చెప్పుకోవడానికి దానికి ఏ గొప్పతనం లేదు కదా, మరి నజరేతులో నుంచి మంచిది ఏది ఎలా వస్తుంది అని అన్నప్పుడు ఈరోజు ఆలోచించండి. ఏ నజరేతు మంచిది కాదో, ఏ నజరేతు నుంచి ఏది మంచిది రాదు అనే అభిప్రాయం ఉందో, అదే నజరేతులో యేసు క్రీస్తు వారికి ఒక మంచి పేరు అంట. ఆయన నజరేతు వాడు, ఆయన నజరేతులో పెరిగాడు అనే విషయాన్ని మనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంది కదండి. నిజమే. ఈ యొక్క ఉదయకాలం మందు యేసు క్రీస్తు మన జీవితాల్లో పుట్టడం ద్వారా, యేసు క్రీస్తు వారు మన జీవితాలలో ఆయన ఉదయించడం ద్వారా మన జీవితాలు ఎంత ఘనంగా మార్చబడతాయో మనకు చాలా ఆశ్చర్యకరంగా దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాయించి ఉంచాడు. ఆయన చూడండి, యేసుక్రీస్తు వారు ఆయన చూడండి సముద్ర ప్రాంతంలోనే పనిచేస్తూ ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు సెంటర్ ఏంటంటే ఆయన సముద్ర ప్రాంతం, సముద్రాన్ని కేంద్రంగా చేసుకుని ఆయన సువార్త పరిచర్యను కొనసాగించినట్లుగా మనం చూస్తున్నాం అంతదాకా. ఎందుకంటే ఆయన శిష్యులను ఎన్నుకోవడం కూడా ఆయన ఏ ప్రాంతాల్లో ఎన్నుకున్నాడంటే సముద్రంలో చేపలు పట్టేవారిని. అంటే యేసుక్రీస్తు వారి యొక్క సేవ పరిచర్య అంతా కూడా పట్టణం కేంద్రంగా జరగలేదు ఆయన సేవ పరిచర్య. చూడండి, ఆయన సముద్రపు ప్రాంతాన్ని, గెనెసరతు ప్రాంతాన్ని అనే గల్లై సముద్ర ప్రాంతాల్లో ఆయన సేవ పరిచర్యను, సుదీర్ఘమైన సేవ పరిచర్యను కొనసాగించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయాలలో యేసుక్రీస్తు వారి యొక్క ఆయన సేవ విధానం, ఆయన ప్రజలను ఎన్నుకున్న విధానం మించి ఆయన సేవ చేసిన సేవా స్థలాలు, వీటి గురించి మనం ఆలోచించడం ద్వారా మన జీవితాలను ప్రభు యొక్క దారిలోకి మళ్లించుకోవడానికి ఉదయకాలం మందు ఎంతైనా గొప్ప అవకాశంగా నేనైతే భావిస్తున్నాను. చూడండి, యేసుక్రీస్తు వారు మనల్ని ఉన్నతమైన వ్యక్తులుగా, యేసుక్రీస్తు వారు మన జీవితాలలో ఒక శ్రేష్టమైన స్థితిని, ఫలభరితమైన స్థితిని మన జీవితాల్లో చూడాలని ఇష్టపడుతున్నాడు. కానీ నేటి దినాల్లో చాలా మందికి అటువంటి ఆలోచన ఏమాత్రం లేదు. మనిషి ఎదుగుతున్నాడు కానీ, మనిషి జీవిస్తున్నాడు కానీ, జీవిత అర్థం, పరమార్థం, జీవిత ప్రయాణంలో తను చేరవలసిన గమ్యం మనిషికి తెలియకుండానే తన యాత్రను ముగించేస్తున్నాడు. కానీ మన జీవితాలు అలా ఉండకూడదు. గమ్యం తెలుసుకున్న జీవితాలుగా, ఫలభరితమైన జీవితాలుగా, ప్రభు చెప్తున్నట్టుగా నిండి పొర్లే జీవితాలుగా మన జీవితాలు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే నీకు కావాల్సిన ప్రతి విషయంలో ప్రభు సహాయం చేయడానికి తన యొక్క వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. చూడండి, దేవుడు ఆయన గెనెసరతు గలై సముద్ర తీరంలో ఆయన
సేవ చేస్తున్న దినాల్లో ఆయన శిష్యులను పిలిచి అంటాడు, ఏమంటున్నాడంటే, నా వెంబడి రండి, మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు ఆయన, మనుషులు పట్టు జాలరులుగా చేస్తానన్నాడు. ఒకసారి ఆలోచించండి, ఎంతమంది లేరు ప్రభు ఎన్నుకోవాలంటే? నిజమే కదా, యేసుక్రీస్తు వారు తన జీవిత ప్రయాణంలో ఎంత గొప్ప వ్యక్తుల్ని ఆయన దాటి వచ్చాడు. అందరిని దాటి 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 వచ్చి ఆయన ఎక్కడికి వచ్చాడంటే సముద్ర తీర ప్రాంతానికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఆయన ఎవరిని ఎన్నుకున్నాడంటే చేపలు పట్టే వాళ్ళని ఎన్నుకున్నాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది. చేపలు పట్టుకుని ప్రభువుకు వాళ్ళు కావాల్సి వచ్చారంట. చేపలు పట్టుకునే వాళ్ళతో దేవుడు అన్నాడు, నన్ను వెంబడించండి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు అంటే మనుషులు పట్టే జాలర్లుగా చేస్తానన్నాడు. ఈ మాటల్లో వాళ్ళకే సరిపోయాయి. మీరు ఆలోచించండి, ఎప్పుడైనా చేపలు పట్టే వాళ్ళకి ఏం తెలుసు అంటే సముద్రం తెలుసు, చేపలు పట్టే వాళ్ళకి ఏం తెలుసు అంటే వల గురించి తెలుసు, చేపలు పట్టే వాళ్ళకి ఏం తెలుసు అంటే సముద్రంలో ఏ ఆటుపోటుకి ఏ ప్రాంతంలో ఎంత లోతులో వల వేయాలో వాళ్ళకి మాత్రమే తెలుసు. అందుకే దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ భాషను మాట్లాడాడు. ఇదే నేటి దినాన మనం నేర్చుకోవాల్సిన విషయం. ఈరోజు ఏ భాష నీకు అవసరమైందో, ఈరోజు ఏ వర్తమానం నీకు అవసరమైందో, ఆ వర్తమానాన్ని, ఆ యొక్క మాటలు దేవుడు నీతో నాతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. 4 ప్రాముఖ్యమైన అనుభవాలు శిష్యులతో, అనగా ప్రాముఖ్యంగా చేపల పట్టే ఈ యొక్క శిష్యులతో దేవుడు 4 అనుభవాల ద్వారా, ఆ 4 అనుభవాలు ఈరోజు మన జీవితాల్లో మనం అన్వయించుకోగలిగితే మనం కూడా ప్రభు చెప్పినట్లుగా ఫలభరితమైన జీవితాలుగా, ఆశీర్వాదకరమైన జీవితాలుగా, నిండి పొరలే జీవితాలుగా మన జీవితాలు ఉండడానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. నిజమే, ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగంలో నిల్ అనేది మనం ఈరోజు అనుభవిస్తున్న ప్రతి పరిస్థితి అయి ఉండొచ్చు. ఆలోచించారా? నీ దగ్గర ఏముందంటే నా దగ్గర ఏం లేదు, నీ దగ్గర ఏ పరిస్థితి ఉందో నా దగ్గర ఏం లేదు, నీ దగ్గర ఏం సాధించావు అంటే ఏం సాధించలేదు అనేది చాలా మంది జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకే మన జీవితాలు నిష్ఫలమైన జీవితాలుగా మారిపోయాయి. నేను 3 ప్రాముఖ్యమైన ప్రశ్నలు జ్ఞాపకం చేసి వాక్య భాగంలోకి వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. మన జీవితాలంటే నిష్ఫలమైన జీవితాలుగా మారిపోయాయి. మొట్టమొదటి ప్రశ్న, ఎందుకు నీ జీవితం నిష్ఫలమైంది? మొట్టమొదటి ప్రశ్నకు జవాబు తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. మొట్టమొదటిగా ఎందుకు, వాట్ ఇస్ ద రీజన్, నీ జీవితం ఎందుకు నిష్ఫలమైందిగా మారిపోయిందో ఒక్కసారి ఆలోచించాలని జ్ఞాపకం చేస్తున్నాను. 2, నీవు నిష్ఫలమైన జీవితంగా మారడానికి నువ్వు మొత్తానికి ఏదో ఒకటి పోగొట్టుకున్నావు, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. 3వది, నీవు అసలు ఉన్న స్థానం ఏమిటో నువ్వు దేవుని యొక్క వాక్యం ముందు విశ్లేషించుకోవాలి. దేవుని యొక్క వాక్యం ముందు మనం సరి చేసుకోవాలి. అవును కదా? అవును. మొట్టమొదటి ప్రశ్న నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకు నిష్ఫలమైనది అనేది మొట్టమొదటి ప్రశ్న. నిజమే కదా? దేవుడు మనకి కావాల్సినవన్నీ ఇచ్చాడు. దేవుడు మనకు కావాల్సిన జీవితం ఇచ్చాడు. మనకు కావాల్సిన వనరులన్నీ కూడా దేవుడు ఇచ్చినప్పుడు ఎందుకు మన జీవితాలు నిష్ఫలమైన జీవితాలుగా మారిపోయాయి, ఫలరహితమైన జీవితాలుగా మారిపోయాయి అనేది నువ్వు ఆలోచించాల్సిన విషయం. తోటమల్లి 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను అన్నాడు. 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను, పండ్ల కోసం వస్తున్నాను, కానీ ఇందుకి ఒక్క ఫలం అంటే ఒక్కటి కూడా లేదంట. మీరు ఆలోచించండి, ఏం తక్కువ లేదు. అందరికీ మంచి తోటలో వేయబడింది ఆ చెట్టు, దానికి కావాల్సినవన్నీ కూడా అందిస్తూ ఉన్నాడు. మించి దానికి కాపు కాయడానికి మంచి తోటమాలి ఉన్నాడు, దాన్ని గమనించడానికి తోట యజమాని ఉన్నాడు. కానీ ఆయన 3 సంవత్సరాల నుంచి వచ్చినంట, దానికి ఒక్క ఫలం కూడా లేదంట. అప్పుడు అంటున్నాడు, ఈ యొక్క యజమానుడు అంటున్నాడు, తోటమాలిని పిలిచి అంటున్నాడు, 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను కానీ దీనికేంటి ఒక్క ఫలం కూడా లేదని అంటాడు. ఎందుకు ఈ భూమి వ్యర్థమైపోవాలి, దీన్ని నరికించివేయి అన్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఆ చెట్టు నువ్వు నేనైనప్పుడు మన జీవితంలో ఎన్నిసార్లు వచ్చాడు, ఎన్ని సంవత్సరాలు మన దగ్గరకు వచ్చి ఇంకా ఫలిస్తావని, ఇంకా నీవు దీవించబడతావని, ఇంకా దేవుడు కోరిన ఆ స్థాయిలో నీవు నేను ఉంటామని దేవుడు ఎన్ని సంవత్సరాలు మన నుంచి దాటి వెళ్ళాడు. ఆలోచించండి. మనం ఒక్కసారైనా ఫలింపు లేదే అని ఆలోచించావా? ఎందుకు నా జీవితం ఇలాగా నిష్ఫలమైన జీవితంగా మారిపోయిందని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? అవును. మొట్టమొదటి ప్రశ్న ఎందుకు నిష్ఫలమైనది అనేది మనం ఆలోచించాలి. 2వ ప్రశ్న ప్రాముఖ్యమైనది ఏంటంటే, మొత్తానికి నీ జీవితంలో నీవు నిష్ఫలమైన జీవితంగా మారిపోవడానికి నువ్వేదైనా పోగొట్టుకున్నావా అనేది ప్రశ్న. అవును, మనం పోగొట్టుకున్నాం, చాలా పోగొట్టుకున్నాం. దేవుడిచ్చినవి మనతో ఉంచుకోకుండా మన జీవితంలో ఎన్నెన్నో పోగొట్టుకున్నాం. అయితే పోగొట్టుకున్నది ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎలీషా తన జీవిత ప్రయాణంలో, తన సేవ పరిచర్యలో ఎలీషా దగ్గర చాలా మంది శిష్యులు ఉండేవాళ్ళు. ఆ శిష్యులు ఒక దినాన ఎలీషాతో అన్నారు, యజమానుడా, నీ దగ్గర మాకున్న స్థలం ఇరుకుగా ఉంది కాబట్టి ఈ స్థలాన్ని మనం పెంచుకోవాలి. మన దగ్గర ఉన్న జనాభా ఎక్కువ అయిపోయారు కాబట్టి మనం బౌండరీస్ ఎక్స్టెండ్ చేసుకుందాం, మనం ఇంకా అభివృద్ధి చెందాలి. కాబట్టి నీకు ఇష్టమైతే మేము యోర్దానుకి వెళ్ళి తలొక రాను కొట్టుకొని తీసుకొచ్చి ఒక మంచి మనం కట్టాలి అనే ఆలోచన మాకుంది అన్నాడు. ఈ యొక్క ఎలీషా అన్నాడు, సరే వెళ్ళండి అన్నాడు. వీళ్ళు బయలుదేరి వెళ్ళేటప్పుడు అందులో ఒకడు అన్నాడు, తెలివిగలవాడు, ఒక పనివాడు, అందులో ఒక శిష్యుడు అన్నాడు, అయ్యా నీవు మాతో రావాలి, నువ్వు మాతో వస్తేనే మేము వెళ్ళటానికి బాగుంటుందంటే
ఎలీషా ఇష్టపడి వాళ్ళతో కలిసి వెళ్ళాడు. అయితే అందులో ఒకడు యోర్దాన్లో రాణులు నరుకుతుండగా ఏం జరిగిందంటే ఒకటి గొడ్డలి ఊడి ఆ యోర్దాన్ నదిలో పడిపోయింది. అప్పుడు వీడి చేతుల్లో ఒట్టి కర్ర ఉండిపోయింది. వీడు వెంటనే ఏం చేశాడంటే యజమానుడా అన్నాడు, పెద్దగా అరిచాడు. అక్కడున్న ప్రవక్తను పిలిచాడు, యజమానుడా అది పోయింది, గొడ్డలు పోయింది అన్నాడు. యజమానుడు వచ్చి అన్నాడు, ఏం పోగొట్టుకున్నావు అంటే అంటున్నాడు, నేను గొడ్డలి పోగొట్టుకున్నాను అన్నప్పుడు యజమానుడు అడుగుతున్నాడు, అది ఎక్కడ పడెను అని అడుగుతున్నాడు. నిజమే, ఈరోజు నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో ఇది నువ్వు దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత నువ్వు ఏం పోగొట్టుకున్నావో దేవుని యొక్క వాక్యం ముందు మనకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? వెంటనే నువ్వు ఏది పోగొట్టుకున్నావు వెతికివ్వగలిగిన దేవునికి నువ్వు మొరపెట్టగలిగితే, వెతికివ్వగలిగిన దేవుని నువ్వు అడగలిగితే ఆ దేవుడు నీ స్థానాన్ని నీకు భర్తీ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎలీషా ఏం చేశాడంటే ఆ పోగొట్టుకున్న ఆ గొడ్డలి వాడు చూపించాడు. అది ఇక్కడ పడిందన్నప్పుడు ఎలీషా ఏం చేశాడంటే ఒక కొమ్మను నరికి ఆ ప్రాంతంలో వేయగా ఒక ఆశ్చర్యం జరిగింది. అక్కడ ఒక అద్భుతం. ఆ కొమ్మ ఏమైందంటే ఆ గొడ్డలి ఊడిపోయిన గొడ్డలి పడి ఉన్న స్థానానికి వెళ్ళి ఆ గొడ్డల్ని పైకి తేలతేసింది అని ఉంది బైబిల్ గ్రంథంలో. అంటే గొడ్డలి స్థానాన్ని ఎవరు తీసుకుంది? కొమ్మ తీసుకుంది కదా. కొమ్మ తీసుకుంది, గొడ్డలి పైకి వచ్చింది. ఇది మనం నేర్చుకోవాల్సిన ఒక ఆధ్యాత్మిక పాఠం. కొమ్మ చెట్టు నుండి వేరు చేయబడింది కదా. కొమ్మ చెట్టు నుండి వేరు చేయబడినప్పుడు ఆ కొమ్మ ఎక్కడికి వెళ్ళిందంటే ఆ గొడ్డల్ని వెతకడానికి వెళ్ళింది. గొడ్డల్ని వెతికిన గొడ్డల్ని అక్కడే ఉంచలేదు, అది పైకి తేల తీసి ఏం చేసిందంటే ఆ స్థానాన్ని కొమ్మ తీసుకుంది. ఆ కొమ్మ ఈజ్ ఈక్వల్ టు దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయన కొమ్మ వేరు చేయబడినట్లుగా తండ్రి రొమ్మున ఉన్న ఈ కుమారుడు ఏం చేయబడ్డాడు? వేరు చేయబడి జనతైక కుమారుడిగా శరీరాన్ని ధరించి నువ్వేదైతే పోగొట్టుకున్నావో నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు వారు నీ స్థానాన్ని తీసుకొని నిన్ను పైకి ఆయన మరణించి తన మరణంలో నీకు నాకు జీవాన్ని ఇచ్చాడు. అందుకే యేసుక్రీస్తు ద్వారా మనం సమస్తమును సంపాదించుకోవడానికి దినాన ప్రభువు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. అవును, నిష్ఫలమైన జీవితాలను ఆయన ఏం చేస్తాడంటే ఫలభరితమైన జీవితాలుగా చేయడానికి ప్రభు వారు ఇష్టపడుతున్నాడు. మూడో ప్రశ్న ఏంటంటే నీవు ఎక్కడ ఉన్నావు అనేది, నీ స్థానము చాలా ప్రాముఖ్యం. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా నేను హెచ్చరిక చేయబడుతున్నాం. నువ్వు ఎక్కడున్నావు? ఆదామును దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అన్నప్పుడు దేవుడు ఉండమనాల్సిన స్థలంలో, దేవుడు కలుసుకోవాల్సిన స్థలంలో, దేవుడు మాట్లాడాల్సిన స్థలంలో ఆదాము లేడు. అందుకే తను దాక్కున్నాడు. ఈరోజు చాలా మంది అండి దేవుని యొద్దకు రావటంలా, దేవుని యొద్దకు రాకుండానే ఫలించాలి అంటున్నారు. ఇది అయ్యే పని కాదు, ఇది సాధ్యమయ్యే పని కాదు. ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో దేవుని దగ్గరికి వచ్చి దేవుని యొక్క వాక్యం ముందు తను పరీక్షించుకోవాల్సిందే. అప్పుడు నీ స్థానం ఏమిటో నీకు అర్థమవుతుంది. అందుకే దేవుడు అడుగుతున్నాడు ప్రశ్న, నీవు ఎక్కడ ఉన్నావు అనేది ప్రశ్న. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. నువ్వు ఎక్కడున్నావు? నీవు దేవుడు ఉండమనాల్సిన స్థలంలో లేవు కదా. దేవుడు మాట్లాడతాడు ఒక స్థలంలో, ఆ స్థలంలో లేవు కదా. దేవుణ్ణి కలుసుకోవాల్సిన స్థలంలో లేవు కదా. చాలాసార్లు దేవుని దగ్గరకు రాకుండా చాలా మంది, అందుకే వీటిని సలోమోన్ ఏమన్నాడంటే దేవుడు లేకుండా ఫలించాలనుకోవడం, దేవుడు లేకుండా ఫలభరితమైన జీవితాలుగా జీవించాలనుకోవడం, దేవుడు లేకుండా ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం అనుకోవడం. ఈ యొక్క జ్ఞాని అయిన సలోమోన్ ఏమంటున్నాడంటే వ్యర్థ ప్రయత్నాలు అన్నాడు. ఈ ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే ఇవి కూడా ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ఏముందంటే వ్యర్థ ప్రయత్నాలు. ఇంకో పేరు పెట్టుకున్నాడు ఆయన. దేవుడు లేకుండా మానవుడు చేసే ప్రతి ప్రయాణం కూడా, మానవుడు చేసే ప్రతి ఒక్క జీవితంలో ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థ ప్రయత్నాలు అయితే, దేవుడు లేకుండా సాగించిన ఈ సంవత్సరాలన్నీ కూడా, దేవుడు లేకుండా కొనసాగించిన యాత్ర అంతా కూడా వీటిని ఏమన్నాడు ఆయన అంటే వ్యర్థ సంచారం. నేటి దినాల్లో చాలా మంది ఇక్కడున్న మన జీవితాల్లో కూడా వ్యర్థ సంచారాలు చేస్తున్నావా? ఇంకా ఆలోచించండి ఒక్కసారి. లేదా దేవుడు లేకుండా వ్యర్థమైన ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నావా? ఈ రెండు కాదు. ఈరోజు నీ జీవితాలు నిష్ఫలమైన జీవితాలే. క్రీస్తు లేకుండా, దేవుడు లేకుండా నీ జీవితాలను కొనసాగించడం అంటే వ్యర్థమైన సంచారాలు, వ్యర్థమైన ప్రయత్నాలు కాదు. వీటిని పక్కన పెట్టి మొత్తం మీద నువ్వు దేవుని కలిగిన జీవితాలే. ఇది చాలా ప్రాముఖ్యమైన జీవితాలు. యోసేపు ఐగుప్తుకు ప్రధాన అయ్యాడు. ఐగుప్తు ప్రధాన అయిన తర్వాత యోసేపుకు తన తండ్రి బ్రతుకున్నాడన్న సంగతి తెలిసింది. ఇప్పుడు తన తండ్రిని తేవడానికి యోసేపు మనుషులను పంపించాడు. ఇప్పుడు తన తండ్రి ఎక్కడికి వచ్చాడంటే యోసేపు ఉన్న స్థలానికి ఐగుప్తుకు వచ్చాడు. ఐగుప్తుకు వచ్చిన తర్వాత యాకోబు ఐగుప్తుకు వచ్చిన తర్వాత యాకోబుని ఫరోకి పరిచయం చేశాడు యోసేపు. ఏమనంటే ఇదిగో నా తండ్రి వచ్చాడు అని. అప్పటికి యాకోబు చాలా పెద్దోడు అయిపోయాడు, వయసులో చాలా పెద్దోడయ్యాడు. ఫరో యాకోబు దగ్గరికి రాగానే యాకోబు ఆయన ఏం చేశాడంటే బైబిల్ గ్రంథం రాయబడింది, యాకోబు 47వ అధ్యాయం ఆదికాండం అతన్ని ఆశీర్వదించెను అనే మాట ఉంది. ఇక్కడ గమనించండి,
ఇప్పుడు ఈయన చూస్తే ఫరోకు చాలా ఆశ్చర్యమైంది యాకోబుని చూస్తే, ఎందుకంటే చాలా వృద్ధుడైపోయాడు, వృద్ధాత్వంలోకి వెళ్ళిపోయాడు. ఆ ఫరో ఈయన ఒక ప్రశ్న వేశాడు. ఏమనంటే, ఈ యాకోబును ఒక ప్రశ్న వేశాడు, నీ వయసు ఎంత అని అడిగాడు. మంచి ప్రశ్న వేశాడు, నీ వయసు ఎంత పెద్దయినా, నీ వయసు ఎంత అన్నప్పుడు ఆయన ఒక ఆశ్చర్యకరమైన, ఒక శ్రేష్టమైన, ఈరోజు మన జీవితాలు ఆలోచింపజేసే ఒక సమాధానం చెప్పాడు. 47వ అధ్యాయం ఆదికాండం 9వ వచనం ఏమంటాడంటే, యాకోబు అంటున్నాడు, నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130, నేను జీవించిన సంవత్సరాలు కొంచెము అన్నాడు. మీరు ఆలోచించారా? ఏంటంట, యాత్ర చేసిన సంవత్సరాలు ఎన్ని? 130 సంవత్సరాలు. జీవించిన సంవత్సరాలు ఎన్నంట? కొంచెం. అంటే ఏమర్థం అవుతుంది? అవును, యాత్ర చేశాను, గమ్యము లేని యాత్ర, గురి లేని యాత్ర. వీటిల్ని జ్ఞానైన సొలొమోను అంటున్నాడు. ఏమంటాడంటే, వ్యర్థ సంచారాలు. ఆ యాత్ర ఎలా ఉందో తెలుసా? దుఃఖ సహితముగా ఉన్నది అంటున్నాడు. అవును, దేవుడు లేని ప్రయాణం, దేవుడు లేని సంచారం, దేవుడు లేని ప్రయత్నాలంట ఏంటంటే దుఃఖ సహితం. మానవ జీవితాల్లో మీరు ఎవరినైనా గమనించండి, ఘనమైన స్థితిలో ఉన్న వ్యక్తి, లేదా ప్రజల ద్వారా మెప్పు పొందుతున్న వ్యక్తి, రాజకీయ నాయకుడు అవ్వచ్చు, లేదా ప్రపంచంలో గొప్ప వ్యక్తి అవ్వచ్చు, లేదా ప్రపంచంలో గొప్ప ఆధిక్యతలు పొందిన వ్యక్తి ఎవరైనా అవ్వచ్చేమో, కానీ ఆ వ్యక్తిని ఎప్పుడైనా ప్రశ్న అడగండి, జీవితంలో నీవు తృప్తి పొందుతున్నావా, జీవితంలో ఆనందం పొందుతున్నావా అని అడిగితే, జీవితంలో ఆనందం లేదు, జీవితంలో తృప్తి లేదు. నిన్న ఉదయకాలం ఉంది, నేను ఇదే ప్రశ్న ఒక వ్యక్తిని అడిగాను, ఘనమైన వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తిని ఇదే ప్రశ్న అడిగాను. మీరు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు ఇంత సాధించారు కదా, ఇంత ప్రయాణంలో వెళ్ళారు కదా, మీకు ఒక జీవితంలో భరోసా, జీవితంలో సంతృప్తి, జీవితంలో సమాధానం కలిగిందంటారా అని అడిగితే అస్సలు లేదు అన్నాడు. ఇది వాస్తవం, బైబిల్ కూడా అదే చెప్తుంది. నేనున్న పాటుని చెప్పాను ఆయనకి, బైబిల్ కూడా అదే చెప్తుంది అనగానే, బైబిల్లో కూడా ఉందా అన్నాడు. ఉంది. మనిషి యొక్క జీవితాన్ని తెలిపేది, మనిషి యొక్క బ్రతుకు పుస్తకమే బైబిల్. మీకు అర్థం అవ్వాలంటే బైబిల్ చదవండి అంటే అన్నాడు ఆయన. అప్పుడప్పుడు చదువుతాను, అప్పుడప్పుడు చదివితే నీకు అర్థం కాదు బైబిల్లో మానవుడి కొరకు దేవుడు ఏది రాసి ఉంచాడో దాన్ని నువ్వు చదవగలిగితే నీకు అర్థం అవుతుందని చెప్పాను. నిజమే కదా? ఈయన అంటున్నాడు, 130 సంవత్సరాలు నేను యాత్ర చేశాను, నేను జీవించిన సంవత్సరాలు కొంచెం అన్నాడు. యాత్ర చేసిన సంవత్సరాలంట ఆయనకంట దుఃఖ సహితంగా ఉన్నాయంట. ఈరోజు ఇదే నిష్ఫలమైన జీవితం. దేవుడు లేకుండా చాలా ప్రయాణం చేసేసావు, దేవుడు లేకుండా నువ్వు చాలా దూరం వెళ్ళిపోయావు, దేవుడు లేకుండా ఎన్నెన్నో ప్రయత్నాలు చేశావు. వీటిల్ని మనం ఒక మాటను బైబిల్ గ్రంథం లూకా భక్తుడు రాస్తున్నాడు, దుర్వ్యాపారం చేస్తున్నామంట దేవుడు లేకుండా. వాడు చూసారా, తండ్రి దగ్గర నుండి నా ఆస్తి నాకు ఇచ్చేయని, తండ్రి దగ్గర బతకాల్సిన వాడు, తండ్రి నీళ్ళలో ఉండాల్సిన వాడు, తండ్రి చిత్తాన్ని జరిగించవలసిన వాడు, తండ్రి యొక్క అడుగుజాడలో నడవలసిన చిన్న కుమారుడు తండ్రి నుండి వేరైపోయి సొంతగా బ్రతికేద్దాం అనుకున్నాడు, సొంతగా జీవించేద్దాం అనుకున్నాడు. బైబిల్ గ్రంథం రాయబడింది, వాడంట దుర్వ్యాపారము చేశాడని. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే వైల్డ్ లైఫ్ అని ఉంది, అంటే అటవిక జీవితం జీవించాడు. నిజమే, నేటి దినాల్లో దేవుడు లేకుండా జీవించడం అటవిక జీవితమే, దేవుడు లేకుండా జీవించడం నిష్ఫలమైన జీవితమే. ఈయన అన్నట్టుగా దేవుడు లేకుండా జీవించడం దుఃఖ సహితమైన జీవితం. ఈ యొక్క సొలొమోను అన్నట్టుగా దేవుడు లేకుండా జీవించడం వ్యర్థ సంచారం. ఈరోజు వాక్యం ద్వారా నేను హెచ్చరిక చేయబడుతున్నా. ఒక్కసారి నీ 3 ప్రశ్న, ఎందుకు నిష్ఫలమైనది? మొట్టమొదటి ప్రశ్న, ఏమి పోగొట్టుకున్నావు? రెండో ప్రశ్న, నీవెక్కడ ఉన్నావు? ఈ 3టికి నువ్వు జవాబులు తెప్పుకోగలిగితే, ఈ 3టికి జవాబులు తెలుసుకుని నీ జీవితాన్ని కన్వయించుకోగలిగితే, అగైన్ నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, ఏ స్థితినైతే పోగొట్టుకున్నావో, ఏ ఫలభరితమైన జీవితాన్ని నువ్వు పొందాలని ఇష్టపడుతున్నావో, ఈ ఉదయకాలం ఇన్స్టంట్గా ఇప్పుడే దేవుడు ఇక్కడే అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. అవును, యేసుక్రీస్తు వారు తన సేవా పరిచర్యలో ఆయన సేవ చేసిన స్థలాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఆయన సేవ చేసిన వ్యక్తులు చాలా మనకి ఆశ్చర్యాన్ని గొలిపే వ్యక్తులుగా ఉన్నారు. ఆయన సేవ చేసిన పరిస్థితులు కూడా మన జీవితాలకు చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉంది. నిజమే, శిష్యుల ద్వారా పనిచేసిన దేవుడు మన ద్వారా ఎందుకు చేయడం ఆలోచించండి. నేటి దినాన ఇంత సుదీర్ఘమైన ప్రయాణం చేసాం. యేసుక్రీస్తు వారు భూమి మీద ఇప్పటికి పుట్టి 2000 సంవత్సరాలు దాటిపోయింది. అదే దేవుడు నేటి దినాన మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు వాక్యము ద్వారా ఒకవేళ ఇంకా నీ జీవితం ఫలభరితం లేదు అనుకుంటే, ఇంకా వ్యర్థమైన సంచారం అనుకుంటే, నా జీవితం ఏ యొక్క మంచితనం నా జీవితంలో లేదు అనుకుంటే, బహుశా ఈ వర్తమానాన్ని, ఈ 4 అనుభవాలు దేవుడు నీతో నాతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మన జీవితాన్ని మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మొట్టమొదటిగా చూడండి, దేవుడు మాట్లాడుతున్న అనుభవాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని, ప్రభు శిష్యులు ఆయన సేవ ప్రారంభ దినాల్లో ఆయన ప్రాంతానికి వచ్చాడు. ఆయన శిష్యుల్ని ఎన్నుకునే విధానంలో యేసుక్రీస్తు వారు అక్కడ ఏం మాట్లాడుతున్నాడో వాక్య భాగంలో మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనాన్ని, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన
ఆంద్రేయాను ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుట చూచిన. అండర్లైన్, వల వేయుట. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు ఇక్కడ గమనించండి, ఆయన శిష్యులను ఎన్నుకున్నాడు. ఎందుకు శిష్యులను ఎన్నుకున్నాడంటే ఇప్పుడు 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉంది. సముద్రం అది 2, శిష్యుల చేతుల్లో వల, ఈ 3. అది సముద్రం మొట్టమొదట. 2, ఆ శిష్యులు ఇంకా అవ్వలేదు, శిష్యులు వాళ్ళు జాలరులు, వాళ్ళ జాలరుల చేతుల్లో వల ఉంది, అంతే కదా. జాలరి చేతిలో వల లేకపోతే అతడి జాలరే కాదు, అవును కదా. ఇప్పుడు సైనికుడి చేతిలో ఆయుధం ఉండాలి కదా. సైనికుడి చేతుల్లో ఆయుధం లేకపోతే సైనికుడే కాదు, అవును కదా. కార్పెంటర్ చేతుల్లో ఆ సుత్తి, ఆ ఉలి ఉంటేనే కార్పెంటర్ అవుతాడు, అంతే కదా. ఏ యొక్క వృత్తి కలిగిన వాడికి డాక్టర్ చేతిలో స్టెథోస్కోప్ ఉండాలి, ఉంటేనే డాక్టర్ అవుతాడు ఆయన, అంతే కదా. ఏ వృత్తి కలిగిన వారికి ఆ వృత్తి యొక్క సామాగ్రి ఉండాలి. ఇప్పుడు ఒక జాలరి అంటే ఖచ్చితంగా చేపలు పట్టేవాడి చేతిలో ఏముంటుందంటే ఖచ్చితంగా వల ఉంటుంది. ప్రభువారు అక్కడికి వచ్చి అన్నాడు, ఏమన్నాడంటే వాళ్ళ చేతుల్లో వల ఉంది, వారంట వల వేయుచున్నారు. ఎందుకు తెలుసా? చేపలు పట్టడానికి, అంతే కదా. సముద్రంలో వల వేసేది దేనికమ్మా? చేపలు పట్టడానికే కదా. వల వేయుచుండగా ప్రభు వారి దగ్గరికి వెళ్ళాడు అంట. గమనించారా? అవును, సముద్ర తీరంలో ప్రభు మాట్లాడుతున్నాడు. అదెవరో తెలుసా? అది నది కాదు, లేదా అది ఒక సరస్సు కాదు, అది ఒక ప్రవాహం కాదు. అదేంటో తెలుసా? అందరు చెప్పండి, ఏంటది? సముద్రం మీద వల వేస్తున్న శిష్యులతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీరు నన్ను వెంబడించండి అన్నాడు. నన్ను వెంబడిస్తే మిమ్మల్ని ఏం చేస్తాను అన్నాడంటే మనుషులు పట్టు జాలరులుగా చేస్తానన్నాడు. నేటి దినాన ఈ వాక్యములో ఉన్న ఒక అద్భుతమైన విషయాన్ని మనం నేర్చుకోవడానికి మన జ్ఞానము కలిగిన మనం ఈరోజు జ్ఞానము కలిగిన చెవుల్ని దేవునికి అప్పగించాల్సి ఉంది. ఈరోజు వాక్యము ద్వారా దేవుడు మన జీవితాల్లో మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అవును, దేవుని వాక్యం మనల్ని మార్చుతుంది. దేవుని వాక్యం మన జీవితాలలో ఉన్న నిష్ఫలతను తీసివేసి, నిర్జీవాన్ని తీసివేసి దేవుడు తన జీవాన్ని ప్రవేశపెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువారు సముద్రము ఒడ్డున నిలబడి సముద్రంలో వల వేస్తున్న ఆ యొక్క శిష్యుల్ని చూచి అంటున్నాడు, ఏమంటున్నాడు? నన్ను వెంబడించండి, ఇక నుండి నేను మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు? మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను అన్నాడు. ఇది ప్రభు మాట్లాడుతున్న మాట. అవును, వారి చేతుల్లో ఏముందో తెలుసా? వల ఉంది అన్న విషయాన్ని మనం నేర్చుకుందాం. వల వేస్తున్నారు, ఎక్కడో తెలుసా? సముద్రం మీద వల వేస్తున్నారు. అంటే సముద్రంలో వల వేస్తే అందులో ఏం పడాలి? వాళ్ళకి చేపలు పడాలి, అవును కదా. సముద్రంలో వల వేస్తే చేపలు పడాలి. ఇప్పుడు వారి చేతుల్లో వల వేస్తున్న వారితో దేవుడు అంటున్నాడు, స్టాప్, ఆగండి, ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలి తెలుసా? నన్ను వెంబడించండి అన్నాడు. ఇది నేటి దినాన మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట. అవును, వల మానవ జీవితానికి పోలికగా ఉంది, నిజమే కదా. వారి యొక్క జీవితంలో వారు వలతో అనుబంధం ఉంది. వారికి వల లేనిది జాలరు లేడు, వల లేనిది వారి జీవనోపాధి లేదు, వల లేనిది వారి జీవన క్రమం సాగదు. వారి యొక్క వృత్తి నైపుణ్యం ఎలాగ మెరుగుపడాలంటే వారి చేతుల్లో వల ఉండాలో ఆ వలని అంటున్నాడు, ఇక నుంచి మనుషులు పట్టు జాలరులుగా మిమ్మల్ని చేస్తాను అన్నాడు ప్రభువారు. అవును, వల విసురుతున్నారంట, ఎక్కడో తెలుసా? వల వేయుచున్నారు అన్నది వాక్యంలో మనం చదువుకున్నాం. ఎక్కడో తెలుసా? సముద్రంలో వల వేస్తున్నారు. ఇది మనం నేర్చుకోవాల్సిన శ్రేష్టమైన విషయం. వారెవరో తెలుసా? చేపలు పట్టేవారు సముద్రం మీద ఎవరి ప్రక్కనున్నారో ఆ సమయం అంటే సముద్రం ప్రక్కనే ప్రభు ఉన్నాడు. ఆ ఒడ్డున యేసు క్రీస్తు వారు ఉన్నాడు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాన దేవుడు కూడా మనల్ని పిలుస్తున్నాడు. ఏమంటే తెలుసా? ఇప్పటిదాకా చూడండి, ఏదో చేసావు, వ్యర్థమైన జీవితంగా మారిపోయింది, వ్యర్థమైన ప్రయత్నాలు అయిపోయినాయి, ఏది సాధించలేని వ్యక్తిగా మారిపోయావు. నేటి దినాన ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే, ప్రభు మాటను వినగలిగితే, ఆ శిష్యులు ప్రభు మాట విన్నారు. అవునండి, వారు వల వేస్తున్నారు సముద్రంలో అన్నారు. అవును, ఈరోజు ఆ వల నీ జీవితం అయినప్పుడు దేవుడు అంటున్నాడు, సముద్రం మీద వలవే. ఆ సముద్రం అనే లోకంలో దేవుడు నీ జీవితాన్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన శ్రేష్టమైన విషయం. సముద్రం ఎప్పుడు కూడా లోకానికి సాదృశ్యంగా ఉంది. లోకములో వల లాంటి నీ జీవితం ఈరోజు దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. వల వేశారు అంటే విలియం కేరీ అంటున్నాడు, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. ఈరోజు వాక్యంలో మనం నేర్చుకోవాలి. నీ జీవితం నిష్ఫలమైందని నువ్వు అనుకుంటే, నీ జీవితం ఎందుకు కొరవ కానిదని నువ్వు అనుకుంటే, నీ జీవితం ఏమాత్రం వీలు కానిది అని నువ్వు అనుకుంటే, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వల వేయి అంటున్నాడు. ఈరోజు
వల వేయడానికి సిద్ధపడ్డారు వాళ్ళు. ఈ వల ఎక్కడో తెలుసా? ఇక్కడ నుంచి దేవుడు అంటున్నాడు, సముద్రం మీద వల వేస్తున్నారు. సముద్రం మీద దేవుడు నీ ద్వారా ఎంతో పని జరిగించాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే సముద్రంలో చాలా చేపలు ఉన్నాయి. గమ్యము తెలియని చేపలు, గమ్యము తెలియని వ్యక్తులు, గమ్యము తెలియని అనేక మంది జీవితాలు నిస్సారమైన జీవితాలుగా మారిపోతుంటే దేవుడు నీ దగ్గరికి వచ్చి అంటున్నాడు, యూజ్ యువర్ లైఫ్. దేవుడు అదే అంటాడు, నీ జీవితాన్ని వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే మన జీవితం విశాలమైన పెద్ద సముద్రం, లోతు ఎరగని పెద్ద సముద్రం, హల్లులు లేని పెద్ద సముద్రంలో దేవుడు నిన్ను ఒక వ్యక్తిగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే అంత పెద్ద సముద్రంలో ఈరోజు నువ్వు ఎలా ఆలోచించాలంటే గొప్ప దేవుడు నీ పక్కన ఉన్నాడన్న విషయాన్ని గమనించాలి. శిష్యులు చూసారా, వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అంత చిన్న ఆ పరిధిలో ఇమిడికొత్తమైన వారి జీవితాన్ని దేవుడు వారి జీవితాలను తీసుకొచ్చి ఈరోజు ఇంతవరకు కూడా ప్రపంచ చరిత్రలో అంత గొప్ప శిష్యులుగా దేవుడు మార్చాడు. అంటే ఈరోజు మనల్ని కూడా దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం, ఈరోజు నీ జీవితాన్ని దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎలాగా వాళ్ళని సముద్రం మీద వేశారో ఈరోజు నీ జీవితాన్ని కూడా లోకములో ఉంచి లోకములో నీ ద్వారా పని జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఎబేసు అనే ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో ప్రార్థన చేస్తున్నాడు. ఎబేసు ఏమని ప్రార్థన చేశాడు అంటే, ప్రభువా నిశ్చయముగా నీవు నన్ను దీవించి అన్నాడు. మొట్టమొదటి అంటే నిశ్చయముగా నీవు నన్ను దీవించు అని రెండో విన్నపం చేస్తూ, నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి కీడులో నుండి నన్ను తప్పించని ప్రార్థన చేశాడు. నిజమే కదా? అవును. ఈరోజు ఇదే ప్రార్థన నీవు నేను చేయాల్సి ఉంది. సముద్రం, లోకమనే సముద్రంలో వల వేయడానికి సిద్ధపడిన నీవు. అందుకే ఒక భక్తుడు అంటున్నాడు, దేవుని కొరకు నువ్వు బలమైన కార్యాలు చేయాలి అంటే ఈరోజు ప్రభు నీ ప్రక్క నుండి నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరాన్ని విని ఈరోజు నీ జీవితం ద్వారా దేవుడు పని జరిగించాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీ వలన కూడా వెయ్యి అనే ఉంది. లోకమనే సముద్రంలో నీ జీవితం వల లాంటి నీ జీవితాన్ని ఫిల్టర్ చేయడానికి, చాలా మందిని పట్టుకోవడానికి దేవుడు నిన్ను వాడుకోవడానికి. అందుకే యూజ్ యువర్ లైఫ్, దట్ ఈజ్ యువర్ నెట్. ఈరోజు దేవుడు ఏం చేయబడుతున్నాడు అంటే నీ జీవితాన్ని సముద్రం మీద వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నా? దేవుడు వాడుకునే మనుషుడు ఎలా ఉంటాడు తెలుసా? బలవంతుడు అవసరం ఉండవలసిన లేదు. దేవుడు వాడుకునే మనుషుడు జ్ఞానవంతుడై ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు వాడుకునే మనుషుడు శక్తిమంతుడై ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు వాడుకునే వ్యక్తి అన్ని తలాంతులు ఉండాల్సిన వ్యక్తి అవసరం లేదు. కానీ చేపలు పట్టుకునే వారిని దేవుడు వాడుకొని వారికున్న వల ద్వారా వాడి జీవితాన్ని అన్వయించి దేవుడు నేటి దినాన మనతో ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అవును, దేవుడు నిన్ను నన్ను వాడుకోగలడు. మీరు ఆలోచించండి, ఇంత పెద్ద సముద్రంలో అసలు దేవునికి మనమే ఉపయోగపడతాం? ఇంత పెద్ద సముద్రం అనే లోకంలో దేవునికి అసలు మనం ఉపయోగపడతామా? దేవుడు అసలు మనల్ని వాడుకుంటాడా అనే అనుమానాలు నేటి దినాన మనకి ఏమాత్రం ఉండవలసిన అవసరం లేదు. నిష్ఫలమైన జీవితాలను దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. అవును, నువ్వు చిన్నవారివే అవ్వచ్చు, దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే. మనం చాలా కొద్ది మందిమే అవ్వచ్చు, లేదా మనకున్న స్థితిగతులు కొంచెమే అవ్వచ్చు. మీరు ఆలోచించండి, ఎక్కడో వారు గెన్నెసరతు తీరంలో, గలిలయ సముద్ర తీరంలో వారు ఎవరికి తెలియదు, వాళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు. పైగా లోకం వారిని అసలు లెక్కలోనే తీసుకోదు. ఎందుకంటే వారికి ఏ ఆధిక్యత లేదు, వారికి ఏ జ్ఞానం లేదు. వారికి చేపలు పట్టడం తప్ప ఏం తెలియదు, సముద్రం తప్ప ఏం తెలియదు. అవును, దేవుడికి కావాల్సింది కూడా వాళ్లే. ఎందుకంటే సముద్రంలో చేపలు పట్టడం వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో వాళ్ళుంది. ఇక నుంచి దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను అన్నాడు. ఈరోజు నీ జీవితాన్ని దేవుడి చేతుల్లో పెట్టు. దేవుడు సముద్రం మీద నిన్ను వాడుకోబోతున్నాడు. లోకంలో నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా వాడుకోబోతున్నాడు. లోకంలో నిన్ను ఒక ఘనమైన వ్యక్తిగా దీవించడానికి దేవుడు ఇష్టపడబోతున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు, చాలా కొంచెం అవి. శిష్యుడు అడుగుతున్నాడు, ఇవి 5 రొట్టెలు 2 చేపలు ఇంతమందికి ఇవి ఎలా సరిపోతాయి? ఇంత చిన్న చాలరులు వీరు నీకేం ఉపయోగపడతారు ప్రభువా? వీళ్ళు చేపలు పట్టడమే కదా తెలుసు వీళ్ళకి. ఇంత చిన్నది నీకు ఎలా ఉపయోగపడుతుంది? ఇంత చిన్నది. అవును, 5 రొట్టెలు 2 చేపలు అవ్వచ్చేమో, కానీ దేవుని చేతుల్లో పెట్టినప్పుడు ఏమైందండి? అక్కడ అన్ని వేల మంది తినగా 12 గంపలు మిగిలాయి. 20,000 మందికి పైగా తిన్నారు వాటిల్ని. ఈరోజు చిన్న జీవితం, నిష్ఫలమైన జీవితం దేవుని చేతుల్లో పెడితే దేవుడు అంటాడు, వాళ్ళవే ఇప్పుడు యూజ్ యువర్ లైఫ్. ఇప్పుడు నీ జీవితాన్ని వాడు. ఈ సముద్రం మీదకి పోయి వల వేయడం గొప్ప ఫలితాన్ని పొందుతావు. ఈరోజు చాలామంది వల వేస్తున్నారు. చాలామంది ఏదో చేద్దామని జీవితాన్ని ఎంత దూరమో తీసుకెళ్తున్నారు. జీవితంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రయత్నాలు, ఏది సజావు సాగల. వీటిని వ్యర్థ సంచారాలు.
సరస్సు తీర ప్రక్కమున ప్రభు ఉన్నాడు. అక్కడ సముద్రం ఒడ్డున ప్రభువుని అంటున్నాడు. వారు వల వేయించుండగా, అవును, వల వేయడం. ఈరోజు నీ జీవితాన్ని ఎప్పటిదాకా దేవుని కొరకు వాడబడకపోతే, దేవునికి ఉపయోగకరంగా నీ జీవితం లేకపోతే, యూజ్ యువర్ లైఫ్. దేవుడు నిన్ను నన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు వాక్యము ద్వారా ఫ్యాన్సీ క్రాస్బీ అనే ఒక అందురాలు ఉంది. ఇంగ్లీష్ యొక్క కీర్తనలో ఆమె రాసిన కీర్తనలు బహుశా ఎవరు రాయలా. ఆమె చిన్నప్పుడు బాగానే పుట్టింది, కానీ పెద్ద కొంది ఆమెకి చిన్నప్పుడు ఒక చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆమెకున్న ప్రాబ్లం ఒకటైతే మరొకటి తీసుకోవడం ద్వారా 2 కళ్ళు గుడ్డివైపోయినాయి. అయితే ఆమె ఎప్పుడు నిరాశపడలే. ఆమె ఎదుగుతుంది, యుక్త వయసుకు వచ్చింది. దేవుడు అమ్మ జ్ఞానం ఇచ్చాడు. 3,000కు పైగా పాటలు రాసిందామా. ఒకరోజు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది, అయ్యో నేను కృతజ్ఞతలు చెప్పడం మానేశాను అని. అప్పటికే ఆమెకి వైద్యం చేసినామా పెద్దం అయిపోయింది, ముసలం అయిపోయింది. ఈమె ఆమె అడ్రస్ కనుక్కొని వెళ్ళింది. ఈ ఫ్యాన్సీ క్రాస్బీ వెళ్ళి ఆమె చేతులు పట్టుకొని అందంట, నా హృదయాంతరంగము నుండి నేను నీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఆమెకు అర్థం కాల వైద్యురాలికి. ఆ రోజు నువ్వు తప్పితం అనుకున్నావు, నువ్వు ఇచ్చిన మందు వల్ల నేను అందురాలయ్యాను అనుకున్నావు. కాదు, మేలు జరిగి సమకూడు జరగడానికి, దేవుని చిత్తంలో నేను అందురాలవడానికి. అందురాల్లోనే కాకపోతే ఈరోజు ప్రపంచంలో ఇన్ని హృదయాలను నేను మార్చేదాన్ని కాదు, ఇన్ని హృదయాలకు నేను ఆదరణ ఇచ్చేదాన్ని కాదు, ఇంతమంది జీవితాలు నా పాటల ద్వారా మార్పు చెందేవారే కాదు. నన్ను అందురాలు నువ్వు చేసేది కాదు, దేవుని హస్తం ఆ రీతిగా జరగడానికి అనుమతి ఇచ్చింది. అందురాలును వాడుకున్నాడు అంటున్నాడు. ఆమంటుంది, ఈరోజు వాక్యం వింటున్నా మనం, యూజ్ యువర్ లైఫ్ ఆన్ ది ఓషన్. ఈ సముద్రం మీద దేవుడు నీ జీవితాన్ని, కాస్టింగ్ దేర్ నట్స్ అని ఇంగ్లీష్లో, వారి వల వేసెను. యూజ్ యువర్ లైఫ్. దేనికో వాడావు, ఎవరికో నీ బలాన్ని ఇచ్చావు, వ్యర్థంగా జీవితం నిలబడిపోయింది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏది లేదు, వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరు లేరు. కరువు తాండవించిన వేళ వాడికి ఆహారం లేదు, ఆకలైపోతుంది. స్నేహితులందరూ వెళ్ళిపోయారు. ఎక్కడో పని చేద్దాం అనుకున్నాడు. ఎందుకు ఆ స్థితి? వాడి వెనక వ్యర్థ సంచారం, వ్యర్థ ప్రయత్నాలు చేశాడు. ఈరోజు వాక్యం వింటున్నా మనం. ఎలా ఉంది నీ జీవితం? మొట్టమొదటి ప్రశ్న, ఎందుకు నిష్ఫలమైందో? తండ్రి నుండి దూరం వెళ్ళిపోయావు, దేవుని మాట వినకుండా వెళ్ళిపోయావు, దేవుని చిత్తాన్ని జరిగించకుండా వెళ్ళిపోయావు, దేవుని సన్నిధిలో ఉండకుండా. ఆయన దేవుడు నీ జీవితంలో పోగొట్టుకున్నవన్నీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మొట్టమొదటి అనుభవం, యూజ్ యువర్ లైఫ్. కాస్టింగ్ దేర్ నట్స్ ఇన్ ఓషన్. సముద్రం మీద వారి వల వేసిరి. ఈరోజు దేవుని దగ్గర నువ్వు రాగలిగితే, దేవుడు మొట్టమొదటి నీ జీవితం ద్వారా ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏంటో తెలుసా? నీ జీవితాన్ని సముద్రం మీద ఇక నుండి తన కొరకు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. సెకండ్ ఎక్స్పీరియన్స్, రెండో ప్రాముఖ్యమైన అనుభవం, మత్తయి సువార్త, 4వ అధ్యాయం 21వ వచనం. ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులను తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా, అండర్లైన్, వలలు బాగు చేసుకున్నట, మెండింగ్ ద నెట్స్. ఏం చేసుకుంటున్నారంట? వలలు ఈసారి ఏం చేసుకుంటున్నారు? వాళ్ళు బాగు చేసుకుంటున్నారు. ఇందాకేం చేశారు? వలలు విసురుతున్నారు. మొట్టమొదటి విసరడం, రెండోది బాగు చేసుకోవడం. దట్స్ గుడ్. వలలు బాగు చేసుకోవడం. యాజ్ డేస్ గెట్స్ బై, నెట్స్ గెట్ స్పాయిల్. రోజులు గడిచే కొంది, అవును కదా, బాగా వాడుతున్నాం. ఇప్పుడు అదే పనిగా వల 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు వల వాడుతుండగా, వల ఏదో ఒక సమయంలో ఏమవుతుందంట? అవును, స్పాయిల్ అవుతుంది కదా. వలకి చిల్లులు పడతాయి, వల తీగలు తెగిపోతాయి అక్కడక్కడ. అందుకే వల ఏం చేసుకోవాలి? వలలు ఏం చేసుకోవాలి చెప్పండి? బాగు చేసుకోవాలి. అవును, ఎప్పుడైనా చూడండి, చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి మన సముద్ర పొడ్డుకి వెళ్తే, వాళ్ళు చేపలు పట్టి వచ్చేసిన తర్వాత, కొంచెం ఎండ వచ్చిన తర్వాత, ఆ వలని అలాగా సముద్ర పొట్టున అలాగా ఆరవేసి జాగ్రత్తగా వాటిని గమనించుకుంటూ ఉంటారు వాళ్ళు. ఎక్కడ తీగలన్నీ జాగ్రత్తగా చూసుకొని. ఎందుకంటే ఒక్క తీగ
ఆ వలలో ఉన్న ఒక్క దారం తెగిపోతే వలంతా స్పాయిల్ అయిపోద్ది. అందుకే ఒక్కటి కూడా తెగిపోకుండా చాలా పర్యవేక్షిస్తారు ఆ యొక్క వలను. ఎందుకంటే వలలు బాగు చేసుకోకుండా, వల గురించి వాళ్ళకు తృప్తి లేకుండా, వల అంతా శుభ్రంగా ఉంది, వలంతా కూడా ఏమాత్రం చిరుగులు లేకుండా బాగుంది అన్న తృప్తి ఉన్న తర్వాత మాత్రమే ఆ వలను తీసుకుని సముద్రం మీదకి వెళ్తారు. ఎందుకో తెలుసా? వలకి ఏమాత్రం రంధ్రం ఉన్నా సముద్రం నీరు మొత్తం అందులోకి వచ్చేస్తాయి. వారు ఏదైతే పట్టాలనుకున్నారో, ఏదైతే సముద్రం నుంచి పొందాలనుకున్నారో అది పొందకుండా వారు ఆశించింది జరుగుతుంది. అందుకే వారు ఏం చేస్తారంటే, ఈ చదువుకున్న వాక్య భాగంలో వారు ఏం చేసుకుంటున్నారంట, వలల్ని బాగు చేసుకుంటున్నారు. అవును, మన నిత్య జీవితంలో కూడా దేవుని దగ్గరికి వచ్చావు, దేవుని పని జరిగిస్తున్నావు, లేదా దేవుని యొక్క పరిచర్యలో చాలా కాలం ఉన్నావు, లేదా దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్నావు. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం చేయాల్సింది ఏంటో తెలుసా? అనుదినం మనల్ని మనం బాగు చేసుకోవాలి, మన జీవితాన్ని బాగు చేసుకోవాలి. కీర్తనకారుడు ఏమంటున్నాడు తెలుసా? 139వ కీర్తన 25 వచనంలో వ్రాయబడిన మాటలు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకునుము, నీకు ఆయాస్కరమైన మార్గం నా యందున్నదేమో చూడుము, నిత్యమున నన్ను నడిపించుమంటున్నాడు. అవును, ప్రతిదినం మనం చేయాల్సిన ప్రార్థన, ప్రభువా నన్ను బాగు చేయి నాయనా. అవును, దేవుని వాక్యం మనం ఎలా ఉన్నామో మనకు తెలియదు. దేవుని యొక్క వాక్యం అనే అద్దం ముందుకి మనం వస్తే మనల్ని మనం బాగు చేసుకోవడానికి అవకాశం ఉండిద్దని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతిదినం కూడా మనల్ని మనం ప్రతిరోజు పరీక్షించుకోవాలి. డైలీ వీ నీడ్ టు రిపేర్ అవర్ లైఫ్స్. ప్రతిరోజు కూడా మన జీవితాన్ని దేవుని యొక్క వాక్యం ముందు ఏం చేసుకోవాలి తెలుసా? రిపేర్ సెక్షన్. ఎలా ఉంది నా జీవితం? అవును, ఈరోజు దేవుని వాక్యం చదివానా? ఈరోజు దేవుని వాక్యం నాతో ఏం మాట్లాడాను? ఈరోజు దేవునితో సమయం గడిపానా? ఈరోజు ఎన్ని వాక్యాలు నేర్చుకున్నాను? ఈరోజు దేవుని చిత్తానికి, దేవుని ఆజ్ఞలకు లోబడుతున్నానా? దేవునికి ఆయాస్కరమైన మార్గం నా జీవితంలో ఏమన్నా ఉందా? ఈరోజు లోకంలోకి వెళ్తున్నాను, క్రీస్తును కలిగి అనేక మందికి యేసుక్రీస్తుని నేను చూపిస్తున్నానా? నేను వెళ్ళిన ప్రతి స్థలంలో దేవుడు మహింపరచబడుతున్నాడా? అనేకులు నన్ను ఒక క్రైస్తవుడిగా గుర్తిస్తున్నారా? నాలో ఉన్న వెలుగు అనేక మందికి కనిపిస్తా ఉందా? అవును, నేను ఒక క్రైస్తవుడిగా సమాజం మీద ప్రభావాన్ని చూపిస్తున్నానా? లేదా దేవునికి ఆయాస్కరమైన ఆటంకకరమైన మార్గం అనేక మంది దేవుని దగ్గరకు రాకుండా నా జీవితాలు ఏమైనా ఆటంకాలుగా ఏమన్నా ఉన్నాయి? ప్రతిదినం కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. డైలీ రిపేర్ అవర్ సెల్స్. దేవుని యొక్క వాక్యం ముందు మనల్ని మనం రిపేర్ చేసుకోవాలి. చాలా మంది అలా చేసుకోరు. ప్రతిదినం ప్రభు అదే, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల ఏం చేయాలి? ప్రతిదినం తన సిలువ, ప్రతిదినం దేవునితో ఈ సంబంధం మనం అప్పుడప్పుడు కొనసాగేది కాదు. వారానికి ఒకసారి కొనసాగేది కాదు దేవునితో మన సంబంధం. ప్రతి నిత్యము కూడా వీ నీడ్ రిపేర్ అవర్ సెల్స్. మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం బాగు చేసుకోవాలి, మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. చాలా మందికి ఇది ఉండదు. లేదు, నీవు శుద్ధి చేసుకోకపోతే, నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోకపోతే, వారు బాగు చేసుకోకపోతే ఆ వల సముద్రం మీద పనిచేయదు. నీవు దేవుని యొక్క వాక్యం ముందుకు వచ్చి నీవు శుద్ధి చేసుకోకుండా, నీవు బాగు చేసుకోకుండా దేవుడు ఎప్పుడు నన్ను వాడుకోడు. ఈరోజు ఆలోచించండి, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు కీర్తనకారుడు అంటున్నాడు, నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఏమైనా ఉందా? నీకు ఆయాసకరం, నీకు దుఃఖం కలిగించే స్థితి ప్రభువా నాలో ఏదైనా ఉందా? ఉంటే నన్ను కడుగయ్యా, నన్ను శుద్ధీకరించు. యేసుక్రీస్తు వారు ఆయన శిష్యుల పాదాలు కడిగేటప్పుడు పేతురు అంటున్నాడు, పేతురు నేను నిన్ను కడగని ఎడలా నాతో నీకు పాలు లేదన్నప్పుడు అంటున్నాడు, అయ్యా కాళ్ళు మట్టికే కాదు నన్నంతా. ఈరోజు అటువంటి అనుభవం కావాలి మనకి. ప్రతిరోజు మార్నింగ్ ఎర్లీ లేవగానే పేపర్ కోసం పరిగెత్తమాకండి, లేదా పేపర్లో ఏముందో తెలుసుకో, అసలు టీవీ పెట్టమాకండి. వీ నీడ్ టు రిపేర్ అవర్ సెల్స్. ప్రభా కొత్త రోజు నాకు ఇచ్చావు, గివ్ స్ట్రెంగ్త్, శక్తి టు లీడ్ దిస్ డే. ఈరోజు మంచి జీవితాన్ని జీవించడానికి ఇంకేమన్నా ఆయాస్కరమైన మార్గం ఉంటే నన్ను రిపేర్ చేయి. దేవుని వాక్యం ముందుకు నువ్వు వెళ్ళినప్పుడు, అవును ఆయన అంటున్నాడు, నేను పాపము చేయకుండా నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్నాను. అవును, పాపము లోకంలోకి వెళ్తున్నావంటే ఎన్నో పాపముల ద్వారా నువ్వు ప్రయాణం చేయవలసి వస్తుంది. ఎన్నో పాపాలు నీ ముందుకు వస్తాయి, నీ ప్రక్కకు వస్తాయి, నిన్ను తాకడానికి ప్రయత్నం చేస్తాయి.
ఎంతమంది గొల్లియాతులు నీ ముందు నిలబడతారు, వారిని చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. వినకూడని మాటలు, కూడకూడని స్థలాలు, మాట్లాడకూడని వ్యక్తులు ఎంతమందో నిత్య జీవితంలో ప్రతిదినం నీకు తారసన పడతారు. బివేర్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని గురించి జాగ్రత్త. ఫలభరితమైన జీవితంగా, ఫలాలు కలిగే జీవితంగా, దేవుడు కోరుకున్న జీవితంగా, అనేక మందికి ఆశీర్వాదకరమైన జీవితంగా, నిండి పొర్లే జీవితంగా నీ జీవితం ఉండాలంటే we need to repair ourselves. మనల్ని మనం ఎలాగా వీరు వలలు బాగు చేసుకుంటున్నారో, దేవుని యొక్క వాక్యం మనల్ని ఈ చక్కగా సరిచేస్తారు. దేవుని యొక్క వాక్యం. యవనస్తుడు దేని ద్వారా తన నడకను శుద్ధి చేసుకుంటాడు? నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుటను బట్టి. అందరూ చెప్పండి, ఏం చేయాలి? ఎవ్రీడే రిపేర్ అవర్ సెల్స్. దేవుని యొక్క వాక్యము ద్వారా. అవును కదా, ఇంట్లో వస్తువు పాడైతే దానికి సంబంధించిన మెకానిక్ దగ్గరికి వెళ్తావు. వాచ్ పాడైతే వాచ్ రిపేర్ దగ్గరికి వెళ్తావు కదా. సెల్ ఫోన్ పాడైతే ఆ షాపింగ్కి వెళ్తావు. నీకు బాగోపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తావు. దెన్ వాట్ అబౌట్ యువర్ లైఫ్? నీ జీవితం పాడైపోతే రిపేర్ చేయాలంటే ఎవరైతే నీ జీవితాన్ని సృష్టించారో, ఎవరైతే నిన్ను, ఆయన మాత్రమే నిన్ను రిపేర్ చేయగలడు. రిపేర్ చేయడానికే ఇచ్చిన సామాగ్రి దేవుని యొక్క వాక్యం. యు కమ్ అన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం దగ్గరికి రావాలి. మనల్ని మనం బాగు చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పి, అవును, నిత్య మార్గంలోకి దేవుని యొక్క వాక్యం నడిపిస్తుంది కదా. ఈరోజు వాక్యం వింటున్న మనల్ని మనం ఈ ఉదయకాలం మందు దేవుడు మాట్లాడుతుండగా మనల్ని మనం రిపేర్ చేసుకుందాం. మనల్ని మనం వాళ్ళు ఎలాగ వాళ్ళలో బాగు చేసుకున్నారో, ఎలాగ వారి వరలో బాగు చేసుకుంటున్నారో, మనం కూడా దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాలను దేవుని యొక్క వాక్యము ద్వారా బాగు చేసుకుందాం. థర్డ్ ఎక్స్పీరియన్స్, మూడోది లూకాసు సువార్త 5వ అధ్యాయం. లూకాసు సువార్త 5వ అధ్యాయంలో ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు మన కొరకు రాయించాడు. మూడవ అనుభవం ఫలభరితమైన జీవితంగా మార్చబడ్డానికి మూడవ అనుభవం. ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు ఏంటంట కడుక్కొని. థర్డ్ ఎక్స్పీరియన్స్, వలలు ఏం చేయాలి? కడుక్కోవాలి. ఫస్ట్ వన్, మొట్టమొదట వల వేయాలి. రెండో అనుభవం వలలు బాగు చేసుకోవాలి. మూడో అనుభవం వలలు ఏం చేసుకోవాలి? అవును, కడుగుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. వలలు ఏం చేయాలంటే, అవును, వల వాడే కొద్ది బాగు చేసుకున్నారు. తర్వాత వల అలాగా వాడే కొద్ది వలంట దుమ్ము కొట్టుకుపోతుంది. అవును, మన జీవితాలకు కూడా ఈ యొక్క వలను వారు ఎలాగైతే కడిగి శుభ్రం చేసుకున్నారో, పేతురు అంటున్నాడు, నన్నంతా కడగయ్యా. మనల్ని మనం క్లీనింగ్ అవర్ సెల్స్, శుద్ధి కలిగిన వారిగా. కీర్తనకారుడు అంటున్నాడు, పాపం చేశాడు, ఎవరో తెలియదు అనుకున్నాడు, గప్చిప్పుకుండిపోయాడు. పైగా పాపమేమో రహస్యంగా చేశాడు, జరగాల్సిన కుట్రంతా కూడా రహస్యంగా చేశాడు. ఇప్పుడు అంతా జరిగిపోయిన తర్వాత ఆ సైనికుడి యొక్క భార్యను అందరికి తెలిసేటట్టు ఏం చేస్తున్నాడు? వివాహం చేసుకుంటున్నాడు. ఎలా ఉంటుంది ఇది? ఏమా గ్రేట్ హీరో ఎవరు? ఎందుకు ఎవరిని చేసుకుంటున్నాడు వివాహం? సాధారణ సైనికుడికి భార్యని, ఆమె విధవరాలు వైదవ్యపు నిందను తీసివేయడానికి ఏం చేసుకుంటున్నాడు ఈయన? ఇట్స్ గ్రేట్ హీరో మనుషుల దృష్టిలో, కానీ దేవుని దృష్టిలో జీరో. ఎందుకో తెలుసా? పాపం చేశాడు ఆయన. మన జీవితాల్లో కూడా తెలీదు, వెళ్తానే ఉంటాం, ధన్మని పాపంలో పడిపోతాం. ఏదో నీ కంటికి ఆకర్షణ, ఏదో నిన్ను అట్రాక్ట్ చేస్తుంది, నీ చెవులకు ఏదో వినసొంపైంది ఏదో వినిపిస్తుంది, నీ శరీరం ఏదో టైంలో నిన్ను అట్రాక్ట్గా లాగేస్తుంది. విశ్వాస వీరుడిగా ఉన్న నీవు కప్పుకూలిపోతావు ఏదో సమయంలో. జాగ్రత్త. ఒకవేళ అలా జరిగిందా, క్లీనింగ్ అవర్ సెల్స్. ప్రవక్తను పంపించాడు. ఒక మాట ఉంది,
దావీదు చేసినది యెహోవా దృష్టికి ఏ కార్యం అంట? దుష్కార్యం. నాతాను ప్రవక్త వచ్చి అన్నాడు, ఆ మనుషుడివి ఏం చేశాడు? ఇంతకైనా ఏడుస్తున్నాడు. అయ్యా నన్ను కడుగు నాయనా, నన్ను శుద్ధునిగా చేయి అని అంటాడు. హిస్సోపుతో నన్ను కడుగయ్యా, మరెన్నడూ నేను ఆ పాపం చేయను, నన్ను కడుగు ప్రభువా, కడుగు నాయనా. అవును, మన జీవితాలు దేవుడు వాడుకోవాలి అనుకుంటే, దేవుడు ఫలభరితమైన జీవితంగా మార్చాలని, థర్డ్ అండ్ మోస్ట్ గ్రేట్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్స్ క్లీనింగ్ అవర్ సెల్స్. దేవుని సన్నిధికి ఉన్న మనం, దేవుని సన్నిధిలో ఉన్న మనం, మన జీవితాలను మనం శుభ్రపరచుకోవాలి హిస్సోపుతో. ఆయన కడిగితే తప్ప. అవును, 3 ప్రాముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిగా యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్ర పరచున. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. యేసు రక్తం, బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. ఎవరైనా పాపములో ఉంటే, ఇంకా రక్షణ పొందిన నీవు పాపములో పడిపోతే, దేవుని సన్నిధిలో కొనసాగుతున్న నీవు ఇంకా పాపం అనే బంధకాల ఊరులలో చిక్కుకొని పోతే, బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తం, మోర్ అండ్ మోర్ అవైలబిలిటీ. నీకు దేవుడు రక్తం అందుబాటులో ఉంది. రండి ప్రభు దగ్గరికి. అయ్యా నన్ను కడిగి, దావీదులాగా హిస్సోపుతో నన్ను కడుగయ్యా, స్థిరమైన మనసు అంతరంగంలో పుట్టించు, నా రక్షణ ఆనందం మళ్ళీ నాకు కలుగజేయి. యేసు రక్తం నిన్ను శుద్ధినిగా చేస్తుంది. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో, దేవుని యొక్క వాక్యం అనే నీటితో దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తాడంట? ఉదక మళ్ళీ స్నానం చేయించేస్తాడు. నీ మీద కళంకం, నీ మీద మచ్చ, నీ మీద దోషం, నీ మీద అపరాధం ఏది లేకుండా ఏం చేస్తాడంట? ఆయన వాక్యంతో క్లీనింగ్. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది తెలుసా? క్లీన్. మా పాపంలో ఉన్నారు ఇంకెవరైనా? పాపం చేస్తున్నారా? అపరాధం చేస్తున్నారా తెలియక? లేదా చేయకూడదని తెలిసి శరీర బలహీనతను జయించలేక అదే పాపం మళ్ళీ మళ్ళీ చేస్తున్నావా? నో, పాపం చేసావు, మళ్ళీ చేయొద్దు. మరెన్నడూ ఇక పాపం చేయొద్దు అంటున్నాడు. కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. మరెప్పుడు ఇక పాపం, దేవుని ఆజ్ఞ. పాపం చేశావు, పాపం చేశానని తెలుసుకున్నావు, తప్పు చేశావు, తప్పు చేశానని తెలుసుకున్నావు, అపరాధం చేశావు, అపరాధం చేశావని తెలుసుకున్నావు. దేవుని దగ్గరకు వచ్చే దేవుడు అంటాడు, క్షమించాను, వాక్యముతో నిన్ను కడిగాను, మరెప్పుడు పాపం చేయొద్దు అని మనం ఏం చేస్తాం? ప్రభువా నిన్ను పాపిని అంటావు ఆదివారం, నేను ఎన్నడూ ఆ పిచ్చి సీరియల్స్ చూడను నాయన, ఆ కేబుల్ కనెక్షన్ తెంచేయి ప్రభువా. ఆయన తెంచాల్సింది నువ్వు. అది ఉండబట్టే నాయన నేను టీవీలు చూస్తున్నాను. చూడకూడదని తెలుసు, శ్రేష్టమైన సమయం సాయంత్రం నీతో గడపాల్సిన సమయంలో నేను కుటుంబ సమేతంగా నిన్ను మర్చిపోయి టీవీ చూస్తున్నాను ప్రభువా. నన్ను బాగు చేయి నాయన, నన్ను శుద్ధుని చేయి, మరెన్నడూ చూడకుండా చేయి. సరే వెళ్ళు, నిన్ను క్షమించాను, చూడొద్దు. సోమవారం నుంచి మళ్ళీ ఇక్కడ గుర్తుండవు, నువ్వు చేసావు. మళ్ళీ ఆదివారం కానీ అరే ఈ వారం అంతా దేవుని తాటల పొద్దుగూకులు క్షమించేంటి? పొద్దుగూకులు నేను పాపినయ్యా. ఎంతకాలం పాపివి? కాదు. ఒకసారి పాపం చేశావు. దావీదు ఒకసారి పాపం చేశాడు, తను పాపము చేశానని ఒప్పుకున్నాడు. దేవుడు ఆయన్ని కడిగాడు, శుద్ధుడికి చేశాడు. మరణ పర్యంతం వరకు మళ్ళీ పాపం ఆయన. ఇది జీవితం. దేవుడు వాడుకునే జీవితాలు ఎలా ఉంటాయి? మళ్ళీ మళ్ళీ పాపం చేస్తున్నావు అంటే ఏమనాలి? మళ్ళీ మళ్ళీ దోషం చేస్తున్నావు అంటే ఏమనాలి? కాదు, ఎప్పుడు అలా చేయొద్దు. మనం దేవుని యొక్క వాక్యం, యేసు రక్తం నిన్ను శుద్ధుడిగా చేస్తా ఉంది. దేవుని యొక్క వాక్యం నీకు శుద్ధుడిగా చేస్తుంది. ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆత్మ. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యంలో, దేవుని ఆత్మ ద్వారా మనం శుద్ధుడిగా చేయబడుతున్నాం. అవును, ఆత్మ మనల్ని ఏం చేస్తుంది తెలుసా? క్లీనింగ్, మనల్ని శుభ్రం చేస్తుంది. ఏమా ఎంత శుభ్రంగా ఉండాలి మనం? దేవుడు మనల్ని శుభ్రం చేశాడు అంటే ఎంత శుభ్రంగా ఉండాలి. అవును, వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళలో కడుగుకుంటున్నారు దేవుని యొక్క వాక్యం ముందు. ఇంకా నువ్వు నిష్ఫలమైన జీవితంగా మారడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా పాపం పెట్టుకున్నావు. ఎలాగా? నువ్వు అభివృద్ధి పడకుండా, నీకు మేలు కలగకుండా ఉండడానికి నీ పాపములే కారణం. అంతే కదా? నువ్వు ఫలభరితంగా
నువ్వు ఫలాలు కలిగిన జీవితంగా ఉండకుండా ఉండడానికి కారణం ఏంటంటే నీ పాపములే కారణం. చివరిగా ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్, 4వ అనుభవం, అదే అధ్యాయం 5వ అధ్యాయం 6వ వచనం. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోతుండగా. ఏంటంట? వారి వలలు ఏమవుతున్నాయి? పిగిలిపోతున్నాయి. వారు వేరొక దోణిలోనున్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిన వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు ఏంటంట? నింపిరి. చివరి అనుభవం, వలలను నింపుకొనుట, ఫిల్లింగ్ ద నెట్స్, వలలను నింపుకొనుట. 4వ అనుభవం, వలలు నింపుకొనుట. ఇందాక ఒక విషయం చెప్పాను, నిల్, NIILL, నిల్ అంటే సున్నా, ఏవి లేకపోవడం, ఖాళీ అయిపోవడం. నిల్ టు FULL, ఫుల్ అంటే అర్థం ఏంటంటే నిండిపోవడం. అంటే ఏ అనుభవం అనుకోవాలి? ఖాళీ స్థితి నుండి నిండిపోయే స్థితి వరకు. ఇది 4వ అనుభవం. ఒకవేళ చాలామంది జీవితాలు ఖాళీగా ఉంటే దేవుడు ఈ వాక్యము ద్వారా నీ జీవితాన్ని నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఒకే వచనం తేడా ఉంది, గమనించారా? ఆ అధ్యాయంలో 5వ అధ్యాయం 5వ వచనంలో వారు వలలు ఖాళీగా ఉన్నాయి, కానీ 6వ అధ్యాయానికి వచనానికి వచ్చేటప్పటికల్లా వాళ్ళ వలలు ఏమైపోయినాయి? నిండిపోయినాయి. జస్ట్ ఒక్క వచనం తేడాతో. రైట్ ఫ్రమ్ నిల్ టు ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇది దేవుడు మన జీవితాలలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన రాత్రంతా కష్టపడ్డారు, ఒక్కటంటే ఒక్క చేప దొరకల వాళ్ళకి. ఏ చేపలు పట్టడం తెలీదా? తెలుసు. చేపలు పట్టడంలో అనుభవం లేదా? విస్తారమైన అనుభవం ఉంది. ఆ సముద్రం వాళ్ళకి అలవాటు లేదా? వాళ్ళు పుట్టి పెరిగింది అక్కడే, వారు చేపలు పట్టడం నేర్చుకుంది అక్కడే. వాతావరణపు గుర్తులు ఆ జాలర్లకు తెలియదా? పేతురుకి చాలా బాగా తెలుసు వాతావరణం చదవడం. ఏ లోతుల్లో, ఏ ఆటుపోటుల్లో, ఎక్కడ, ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఏ కాలంలో ఎక్కడ చేపలు దొరుకుతాయో పేతురుకి బాగా తెలుసు. మరి అలాంటి పేతురుకి నిల్ ఎక్స్పీరియన్స్, జీరో. రాత్రంతా కష్టపడ్డాడు, వ్యర్థ ప్రయత్నం. రాత్రంతా సముద్రం మీద ప్రయాణం చేస్తున్నాడు, ఇక్కడ అక్కడ తిరుగుతున్నాడు, వ్యర్థ సంచారం. ఎన్ని చేపలు పట్టావు? నిల్, ఏం పట్ల. వ్యర్థ ప్రయత్నం, వ్యర్థ ప్రయాస. యేసుక్రీస్తు వారు వచ్చాడు అక్కడ. ఆయన ఆ పేతురు దోణిలో ఉండి వాకింగ్ చెప్పిన తర్వాత అన్నాడు, ఇప్పుడు నీ వల వేయి. ఏమంటున్నాడు మళ్ళీ? అగైన్ క్యాస్ట్ యువర్ నెట్, వేయి నీ వల. వల వేశాడు. ఏమైందండి? వల వేశాడు. యేసుక్రీస్తు వారు చెప్పే వరకు కూడా ఎట్ట వల వేస్తున్నాడు అంత తేలిగ్గా లాగుతున్నాడు. ఎందుకు? అందులో ఏమీ లేవు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వల వేయమన్నాడు, వల వేశాడు సముద్రం మీద. ఈ మాట మర్చిపోవద్దు. మళ్ళీ వల వేశాడు, కానీ లాగలేకపోయాడు. ఏం పడ్డాయి అందులో? విస్తారమైన రైట్, ఫుల్ ఎక్స్పీరియన్స్, ఫలభరితమైన జీవితం, నిండిపోర్ల ఆశీర్వాదాలు. క్రీస్తుతో, క్రీస్తు మాటను బట్టి, క్రీస్తున్న స్థలంలో దేవుడు చెప్పింది చేయడం ద్వారా, దేవుని మాటకు లోబడడం ద్వారా లాగలేకపోయాడంట. ఆ పేతురు పక్కన వాళ్ళకి పిలిచాడు, పక్కతో రండి మీరు కూడా. వారు కలిసి లాగితే 2 దోణెలు నిండు మట్టుకు ఏం పడ్డాయంట? చేపలు. దట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అలా ఉండాలని దేవుడు మన జీవితాలను ఇష్టపడుతున్నాడు. ఒక్క చేప అన్నా ఉందా మన జీవితంలో? ఒక్క ఆశీర్వాదం అన్నా ఉందా? ఒక్క మేలన్నా పొందుతున్నావా? ఒక్క దీవెనన్నా పొందుతున్నావా? ఒక్క ఆశీర్వాదం అన్నా పొందుతున్నావా? లేదు. నిల్ ఎక్స్పీరియన్స్. నిరాశ జీవితాలు, నిస్పృహతో నిండిన జీవితాలు, ఎవరికి ఉపయోగం లేని జీవితాలు, సారము లేని జీవితాలు. అసలు ఈ జీవితం ఎందుకని ఒక్కొక్కసారి అనుమానాలు కలిగిస్తున్న జీవితాలు. పర్లేదు, ఇప్పటిదాకా అలా జీవిస్తే జీవించారు, ఇప్పటివరకు అలాంటి ఆలోచనలు వస్తే వచ్చాయి. కారణం ఏంటంటే
ఒకే ఒక కారణం, క్రీస్తు లేని జీవితాలు. క్రీస్తున్నాడు. మొట్టమొదటి వాళ్ళు సముద్రం మీద వల వేస్తున్నప్పుడు సముద్రం ప్రక్కన క్రీస్తున్నాడు. వాళ్ళు తిరిగి విస్తారమైన చేపలు పట్టేటప్పుడు పక్కన ఎవరున్నారు? క్రీస్తుండాలి మన ప్రయాణంలో. అవును, నింపబడడానికి నీ జీవితం ఆశీర్వాదాలతో నింపబడడానికి 3 ప్రాముఖ్యమైన విషయాలు నీ జీవితంలో నేర్చుకుందాం. మొట్టమొదటిగా, నీ బలహీనత ఏంటో ప్రభువు చెప్పు. పేతురు చెప్పాడు, అయ్యా రాత్రి అంతా కష్టపడ్డాం, ఒక్కటంటే ఒక్క చేప కూడా మాకు దొరకలేదయ్యా, అయినను నీ మాట చొప్పున. 2, దేవుని స్వరమని విన్నాడు ఆయన. వాక్యం చెప్పగా, దేవుడు వాక్యం చెప్పగా ఆ వాక్యాన్ని పేతురు విన్నాడు, ఆయన స్వరాన్ని విన్నాడు. ఈరోజు నీ బలహీనత ఏంటో ప్రభువు చెప్పు. దేవుని స్వరాన్ని నువ్వు విన్నావు, ఏం చేయాలో విన్నావు, ఎలాగా నీ జీవితాన్ని మలుచుకోవాలో విన్నావు, దేవుడు చెప్పింది నీ జీవితంలో ఎలా అన్వయించుకోవాలో విన్నావు. ఇప్పుడు వలవేయి అన్నాడు ప్రభువారు పేతురుని. ఆయనను నీ మాట చొప్పున, దేవుని మాటకు సంపూర్తిగా విధేయత చూపించాడు. అందుకే నిండి పొర్ల ఆశీర్వాదాలు. ఒక్క చేప కూడా లేని స్థితిలో నుండి 2 దోణెలు నింపబడే అనుభవం దాకా. నీవు నింపబడ్డం కాదు, కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, నా గిన్నె నిండి. దట్స్ ఎక్స్పీరియన్స్. నీకు అటువంటి అనుభవం కావాలంటే నీవు కూడా ఈరోజు వాక్యం విన్నట్లుగా వలవై దేవుని కొరకు నీ జీవితాన్ని సమర్పించు. దేవుడు చెప్పినట్టుగా వలవై. 2, వలను బాగు చేసుకో. ప్రతిదినం దేవుని వాక్యం ముందు నీ జీవితాన్ని సరి చేసుకో. 3, వలను వారు శుభ్రం చేసుకున్నట్లుగా మనం ఒకవేళ మన దోషం, అపరాధం, అవిధేయత మనకు తెలియని ఏమన్నా ఉంటే ప్రతిదినం దేవుని యొక్క రక్తము ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా మనల్ని మనం శుభ్రం చేసుకోవాలి. చివరిగా వలలను నింపుకోవడం. నిల్ టు ఫుల్ ఎక్స్పీరియన్స్. ఏమీ లేని స్థితిలో నుండి దేవుని మాట విని, దేవుని స్వరం గుర్తించి, ఆయన మాటకు లోబడి, దేవుని మాటకు విధేయత చూపిస్తే నిండి పొర్లే ఆశీర్వాదాలు మన జీవితాలన్నీ కూడా నిరాశతో నిండిన జీవితాలు కాకుండా, నిష్ఫలమైన జీవితాలు కాకుండా, వ్యర్థ ప్రయత్నాలు కాకుండా, వ్యర్థ సంచారాలు కాకుండా, గమ్యము కలిగిన జీవితాలుగా, ఫలభరితమైన జీవితాలుగా, నిండి పొర్లే ఆశీర్వాదాలుగా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప, ఆధిక్యత దేవుడు మనకి దయచేయునుగాక.